హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు వీడియో ఏంటి అనేది చెప్పే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నాకు నా పుట్టింటి వాళ్ళు సంవత్సరానికి సరిపడా పెట్టిన బట్టలు, కొత్త శారీస్ మీకు చూపించుదాం అనుకుంటున్నానండి. ఓకేనా? ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అనేది కూడా లాస్ట్లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ నా పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీసేనండి. అవన్నీ ఒక్కొక్కటి చూపించుతాను. ఎప్పుడు ఏ సందర్భంలో పెట్టారో కూడా చెప్తాను. ఓకేనా? ఇంక ఇప్పుడు మనకి శ్రావణ మాసం తర్వాత దసరా, అన్నీ వినాయక చవితి పండుగలు వస్తున్నాయి కాబట్టి కొత్త కొత్త శారీస్ కొనుక్కోవాలి అనుకుంటాం. ఇంక నేనైతే ఈ సంవత్సరానికి సరిపడా నాకు శారీస్ ఉన్నాయి కాబట్టి ఇంక ఇవే అడ్జస్ట్ చేసుకుంటానండి. అడ్జస్ట్ చేసుకునేది ఏముందిలే, చాలా ఉన్నాయి. ఇంక ఇవన్నీ కట్టుకునేటప్పటికి నాకు సంవత్సరానికి సరిపడా అన్ని పండుగలకి సరిపోతాయి అన్నమాట ఈ శారీస్. ఇంకా కొత్తగా నేనేం కొనవసరం లేదు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. శారీస్ ఒక్కొక్కటి చూపించుతాను. అమ్మ వాళ్ళు నాకు ఎప్పుడు ఏ సందర్భంలో పెట్టారో కూడా చెప్తాను. ఇంక ఇవన్నీ నాకు సంవత్సరానికి సరిపోతాయండి. ఇంకా కొత్తగా నేనేం కొనవసరం లేదు. ఈ సంవత్సరం అయితే చూపించుతాను ఒక్కొక్కటి. మొన్న మాకు రాముల వారి గుడి ప్రతిష్ఠ జరిగింది కదా, అప్పుడు పెట్టింది అమ్మ ఈ శారీ. ఇప్పుడైతే అసలు ఈ శారీస్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. చూడండి, ఇది వీడియోలో బ్లూ కలర్ కనిపిస్తుంది కానీ ఇది బచ్చల పండు రంగు లాంటిది అనమాట. కానీ వీడియోలో బ్లూ కలర్ కనిపిస్తుంది. ఈ కలర్ అసలు నేను ఎప్పుడు కట్టల, ఎలా ఉంటుందో చూడాలి. ఈ శారీస్ అయితే అసలు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎవరు చూసినా కూడా ఈ శారీసే కడతా ఉన్నారు ఇప్పుడైతే. ఇదొకటి అనమాట. నేను శారీస్ ఏం విప్పి అంటే బ్లౌజ్ ఎలా వచ్చింది, పౌచింగ్ ఎలా వచ్చింది అవన్నీ ఏం చూపించట్లేదండి. ఎందుకంటే వీడియో లెంత్ అయిపోయింది. ఊరికే కలర్స్ ఏ సందర్భంలో పెట్టారు ఏంటి అనేది అంతవరకే చెప్తానమాట. ఇంక ఇది వచ్చేసి మా చిన్నన్నయ్య వాళ్ళు పెట్టారు. ఇది కూడా గుడి ప్రతిష్ఠ అప్పుడే, రాముల వారి గుడి ప్రతిష్ఠ అప్పుడే శారీ మొత్తం ఇలా వచ్చిందనమాట. పళ్ళు పౌచింగ్ అదే పళ్ళు బ్లౌజు రెండు ఈ కలర్ వచ్చినాయి. చూడండి, ఇదిగోండి అంచు అయితే ఇట్లా వచ్చింది. ఇది ఒక కలర్ అనమాట. చూడండి, ఇది కూడా చిన్నన్నయ్య వాళ్ళే పెట్టారండి. లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో డబ్బులు ఇచ్చిందనమాట వదిన శారీ తెచ్చుకోమని. ఇంకప్పుడు తర్వాత వదిన నేనే వెళ్ళి అప్పుడు తెచ్చుకున్నాం అనమాట. సేమ్ ఇలాంటిది తను కూడా, ఇద్దరం ఒకే మోడల్ తెచ్చుకున్నాం. చూడండి, ఇది చిలక పచ్చ. వీడియోలో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది కానీ థిక్ కలరే. థిక్ చిలక పచ్చ లాంటిది అనమాట. వీడియోలో అయితే చాలా లైట్ కలర్ కనిపిస్తుంది. చూడండి, బోర్డర్ అయితే ఇట్లా వచ్చింది. ఇదిగోండి, బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి పౌచంగు. ఇద్దరిది ఒకటే డిజైను, కాకపోతే తనేమో పింక్ కలర్ తీసుకుంది, నేనేమో ఇట్లా గ్రీన్ తీసుకున్నాను అనమాట. ఇదొక కలర్.
ఇది మొన్నేసి పెద్దన్నయ్య వాళ్ళు పెట్టారు. ఇది కూడా చిలక పచ్చే. చిలక పచ్చదానికి ఇట్లా పింక్ బార్డరు. ఇదేమో పైన బార్డర్ అనమాట. కింద కుర్చీళ్ళకి వచ్చేటప్పటికి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది. ఇంకా బ్లౌజు పళ్ళు కూడా ఇట్లాగే వచ్చింది, పింక్ కలరు. అదిగోండి. బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కూడా చూపిస్తా చూడండి. బ్లౌజ్ ఏమో ఇట్లా వచ్చింది అనమాట, పింక్ కలర్ మీద డిజైను. ఓకేనండి. ఇదొకటి అన్నమాట. ఈ కలర్ అయితే నాకు చాలా నచ్చిందండి. ఈ కలర్ కూడా నేను ఎప్పుడు కట్టుకోలేదు. కాకపోతే కొంచెం పెద్దవాళ్ళు కట్టుకునే శారీ లాగా ఉంటుందేమో, నాకైతే తెలియదు. కానీ కలర్ అయితే నాకు నచ్చింది. ఇది వచ్చేసి ఆడపిల్లలకి చీరలు పెడుతున్నారు అన్నప్పుడు అమ్మ తెచ్చిందనమాట. అమ్మ వాళ్ళు పెట్టారు. బార్డర్ అయితే ఇట్లా వచ్చింది, పైన అయితే ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది. పళ్ళు కూడా చూపిస్తాను చూడండి. ఇట్లా పళ్ళు అయితే ఇట్లా ముద్దలాగా వచ్చింది. బ్లౌజ్ ఏమో ఇట్లా చిన్న చిన్న బుటీస్ వచ్చినాయి అన్నమాట. ఇది ఎందుకో కొంచెం నాకు పెద్దవాళ్ళు కట్టుకునే శారీలా ఉంటుందేమో అనుకుంటున్నా. అయినా ఇప్పుడు పెద్ద చిన్న వయసుతో సంబంధం లేదులేండి, ఇప్పుడు అందరూ కడుతున్నారు కదా. చూడాలి ఎలా ఉంటుందో. వీటికి ఏటికి నేను బ్లౌజులు కూడా కుట్టుకోలేదండి. కనీసం ఇప్పుడు ఓడదీసి చూపిస్తున్నాను అనమాట మీకు. కనీసం ఎలా ఉంటాయి అని కూడా నేను ఓడదీసి చూడలేదు. వాటిల్లోనే ఇదొక కలర్ అన్నమాట. ఇది కూడా మా పెద్దన్నయ్య వాళ్ళే పెట్టారు. వదిన ఆడపడుచులు చీరలు అప్పుడు పెట్టారు. ఇది చూడండి, ఇట్లా సన్న బార్డర్ వచ్చింది. కింద వచ్చేసి కుర్చీళ్ళకి ఇట్లా పెద్ద బార్డర్ వచ్చింది. మడతూడిపోయింది. ఇదిగోండి, మడతూడిపోయిందిగా చూపిస్తాను. ఇదిగోండి, పళ్ళు అయితే ఇట్లా వచ్చిందనమాట. శారీ మొత్తం ఇలా ఉంది. ఇవి కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయండి. చాలామంది ఫంక్షన్లకి చూస్తున్నాం కదా, చాలామంది కడుతున్నారు. కట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి. నాకైతే ఈ కలర్ చాలా నచ్చింది అనమాట. చూడండి, ఇది బ్లౌజు ఎలా ఉంది, బాగుందా? ఇది కట్టుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఇట్లా ఒంటి మీద వేసుకుంటే కూడా క్లాస్గా అనిపిస్తుంది. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక శారీ అన్నమాట. ఇది లేజర్ సిల్క్. అసలు క్లాత్ అయితే చాలా మెత్తగా, చాలా స్మూత్గా, చాలా బాగుందండి. చూడండి, సేమ్ ఈ చీర అయితే మాత్రం నాకు చాలా ఇష్టం అండి. ఇప్పుడు ఇవన్నీ ఒక ఎత్తు, ఇది ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకో కూడా చెప్తాను. ఇది సంక్రాంతి అప్పుడు అమ్మ పెట్టింది నాకు ఈ చీర. ఇది చూడంగానే నాకు చిన్నప్పుడు ఒక విషయం గుర్తొచ్చిందండి, మీతో కూడా షేర్ చేసుకుంటాను. సేమ్ ఇదే కలరు, ఇదే డిజైను. మేము చాలా చిన్న చిన్న పిల్లలం అప్పుడు. మా అమ్మకు ఉండేది. నాకు చాలా గుర్తు ఈ చీర అయితే. ఇది ఎందుకో చూడంగానే నాకు అదే గుర్తొచ్చింది. నాకు చాలా నచ్చింది అన్నమాట. కలర్ కానీ డిజైన్ కానీ సేమ్ ఇలాంటిదే అమ్మకు ఉండేది. నాకు అందుకే చాలా నచ్చిందండి.
ఓకేనా. ఇది చూడంగానే ఎప్పుడెప్పుడో చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చినాయి నాకైతే. అంతకుముందు ఈ చీరతోనే నన్ను ఎత్తుకొని ఫోటో కూడా ఉండేది, కానీ అవి ఎక్కడో పోయినాయి. అంటే మేము చిన్నప్పుడే కదా, అమ్మ వాళ్ళు ఇల్లు మారటం, వేరే చాటు ఇల్లు కట్టుకోవటం, అప్పుడు ఫోటోలన్నీ పోయినాయి అనమాట. కానీ నాకు ఆ మెమరీస్ అన్నీ అలాగే గుర్తున్నాయి. ఇప్పుడు రావట్లేదు, కానీ మేము చిన్నపిల్లలు అప్పుడైతే సిల్క్ చీరలన్నీ ఇలాగే ఉండేయండి. డిజైన్లు కానీ ఇప్పటికిలాగా బోర్డర్లు, శారీ అంతా ఒక కలర్ అయితే బోర్డర్ ఇంకో కలరు అట్లేం ఉండేవి కాదు. మొత్తం ఇలాగే ఉండేవి. ఇట్లాగే పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చేవి. అప్పుడు శారీస్ అన్నీ ఇంతే ఉండేవి అన్నమాట. అమ్మాయి బాగుంది కదండి, నాకైతే చాలా నచ్చింది. ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఇవన్నీ శారీసు, ఇవన్నీ ఇప్పుడు నేను చూపించినవన్నీ అమ్మ వాళ్ళు, అన్నయ్య వాళ్ళు పెట్టి. శ్రావణ మాసం వస్తుంది, కొత్త శారీస్ కొనుక్కుందాం రా అని వదిన వాళ్ళు అంటే, నాకు శారీస్ చాలా ఉన్నాయి, ఎందుకు అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయటం, ఇవన్నీ బ్లౌజులు కుట్టుకొని కట్టుకున్నా కూడా నాకు ఈ సంవత్సరం అంతా సరిపోతాయి అన్ని పండగలకి. ఇంకా కొత్తవి కొనటం దేనికి చెప్పండి, డబ్బులు వేస్టే కదా. నేను రానన్నానని పిసినారు దానివి అయిపోతున్నావు, కొత్త బట్టలు కొనుక్కోవటానికి కూడా నీకు ప్రాణం అప్పట్లేదు అని అంటే నాకు నవ్వు వచ్చింది. ఇంక ఇవన్నీ ఉన్నాయి. ఇంకా నా ఫ్రెండ్స్ పెట్టిన శారీస్ కూడా ఉన్నాయి. ఇంకా కొత్తవి కొనుక్కొని ఏం చేసుకుంటాను చెప్పండి. అందుకని నేను ఈ సంవత్సరం అయితే నేను ఏం శారీస్ కొనట్లేదు. ఇవి చెప్పాను కదా, ఇవన్నీ కట్టుకున్నా కూడా ఈ సంవత్సరం అంతా అన్ని పండగలకి సరిపోతాయి అన్నమాట. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. నా పుట్టింటి వాళ్ళు నాకు పెట్టిన, సంవత్సరానికి సరిపడా నాకు పెట్టిన చీరలు అన్నమాట ఇవన్నీ, ఓకేనా. ఇదండి ఈరోజు వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, ఓకేనా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి, ఓకేనా. వాయిస్ సరిగ్గా వినిపించదని ఫ్యాన్ కూడా వేయలేదండి, చెమటలు అయితే కారిపోతున్నాయి అన్నమాట, ఓకేనా. అయినా మనం ఇష్టంగా ఏదైనా చేసేటప్పుడు ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతాం. అదే మామూలుగా అయితే టక్ మనీళ్ళు ఫ్యాన్ వేస్తాం కదా, ఓకేనా. అలాగే నేను కట్టుకున్న ఈ శారీ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, ఓకేనా. ఈరోజు పొద్దున్నే, ఈరోజు శుక్రవారం కదా, పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళది ఓణీల ఫంక్షన్ ఉంటే అక్కడికి వెళ్ళి వచ్చాను అనమాట. ఫంక్షన్కి వెళ్ళి రాగానే మంచి చీర కట్టుకున్నా కదా, శారీస్ వీడియో చేస్తే కూడా బాగుంటుంది అని చెప్పి, మనం ఎటు ప్రత్యేకంగా వీడియోల కోసం నేను ఎప్పుడు ఏం రెడీ అవ్వలేదు. ఇప్పటి వరకు నేను తీసిన వీడియోలు ఏవి నేను వీడియో కోసం రెడీ అయ్యిందే లేదండి. నేను ఇంట్లో ఎలా ఉంటానో అలాగే ఉంటాయి నా వీడియోస్ అన్నీ. ఈరోజు ఎందుకో కొంచెం మంచి చీర కట్టుకున్నా కదా, శారీస్ గురించి వీడియో చేస్తే బాగుంటుంది అని. ఇంకా మా వదిన కూడా చీరలు కొనుక్కుందాం రా అంటే, నేను వెళ్ళలేదని పిసినారు దానివి అయిపోతున్నావు అంటుంది కదా, తనకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఇన్ని శారీస్ ఉన్నాయి నాకు కట్టుకొని చూడు అని చెప్పి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి శారీస్ గురించి అయితే ఈరోజు వీడియో తీశాను అనమాట, ఓకేనా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అన్నట్టు నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి, ఓకేనా. బాయ్.